హాయ్ అండి అందరికీ. ఈరోజు చేయబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ బోల్ రకాలుగా చేయొచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి, ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందైతే ఒక గిన్నె తీసుకోండి, ఓ 4-5 గుడ్లు తీసుకోండి. 4-5 గుడ్లు పగలగొట్టి సొన అయితే గిన్నెలోకి వేసేసుకోండి. సొన గిన్నెలోకి తీసేసుకున్నాక తగినంత సాల్ట్ వేసుకోండి, కొద్దిగా కారం, కొద్దిగా మిరియాల పొడి, అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసేసుకున్నాక ఒక స్పూన్ తీసుకుని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఓ పెనం పెట్టుకోండి. పెనం వీటెక్కాక కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగాక ఒక బ్రెడ్ తీసుకుని బాగా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో ముంచి ఇప్పుడు పెనం మీద వేసేసుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఈవినింగ్ ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే పిల్లలకి ఉదయాన్నే టిఫిన్ కింద ఇలా చేసి పెట్టాను. టిఫిన్ కింద కూడా ఇలా చేసి పెట్టొచ్చు. పిల్లలకి కాదు మనకి చాలా నచ్చుతుంది. ఇలా ఒకసారి చేసుకుని తినండి. దోరగా అటు ఇటు కాల్చుకున్నాక ప్లేట్లోకి తీసేసుకున్నాక కన్వా బ్రెడ్లు కూడా ఇలా ముంచుకుని వేసుకోండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది. బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనకు రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.